ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఈ మధ్య కాలంలో మార్కెట్లు ఎక్కువగా కూడా రీసెన్సీ బిహేవియర్ ఎక్కువైపోయింది. అంటే చిన్న చిన్న ఈవెంట్స్ కి, చిన్న చిన్న న్యూస్ కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేసి కాన్సన్ట్రేషన్ అంతా వాటి మీద పెట్టేసి మన లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా ఇప్పుడు జరుగుతున్న ఈ మార్కెట్ లేటెస్ట్ హ్యాపెనింగ్స్, ఈవెంట్స్ ఏవైతున్నాయో దాని మీద ఎక్కువ టైం పెట్టి సో ఈ లాంగ్ టర్మ్ గోల్స్ డిస్టర్బ్ అయ్యేలా ఎక్కువ మంది చూస్తున్నారు. కాబట్టి ఏంటి అసలు ఇలాంటి బిహేవియర్ నుంచి మనం ఎలా బయటపడాలి అంటారు అసలు? సో ఎప్పుడైతే మార్కెట్స్ ఈ విధంగా వాలటిలిటీ ఉన్నాయో, మేబీ ఈ ఇయర్ లో ఎక్కువగా రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు, మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా మార్కెట్స్ తక్కువగానే రిటర్న్స్ ఇవ్వచ్చు. సో దీన్ని చూసి మన డెసిషన్స్ అనేవి అంటే ఈ ఏవైతే ఈ అన్ఎక్స్పెక్టెడ్ లేకపోతే ఈ షార్ట్ టర్మ్ ఈవెంట్స్ అంటే ఒక 1 year లో జరిగే ఈవెంట్స్ లేకపోతే ఒక 6 months లో జరిగే ఈవెంట్స్ మీద బేస్ చేసుకొని మనమంతా కూడా ఫ్యూచర్ గోల్స్ ని మనము డిస్టర్బ్ చేసేయడము, మన ఇన్వెస్ట్మెంట్ స్టైల్ మార్చేసుకోవడం. అప్పటి వరకు స్ట్రాటజీ అనుకుంటారు, మళ్ళీ ఈ ఏదో ఒక ఈవెంట్ జరిగింది, ఏదో ఒక నెగటివ్ న్యూస్ మైండ్ లో పడుతుంది, వెంటనే దాన్ని మొత్తం అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. వెనక్కి ఆ రియల్ ఎస్టేట్ లోకి వెళ్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ గోల్డ్ అంటారు, వెనక్కి వస్తారు, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో ఇలా దీన్నే మనం ఏంటంటే రీజన్సీ బిహేవియర్ అండ్ బయాసెస్ అంటారండి. సో ఈ బిహేవియర్ నుంచి మనం బయట పడాలి అంటే డెఫినెట్లీ కొన్ని మనం ఇలాంటివి కొంచెం వింటూ ఉండాలండి. సో లెట్స్ స్టార్ట్ విత్ గోల్డ్. మనం 1981లో 1800 ఉండేదండి 10 grams. ఇప్పుడు అది 75,000 అయింది. సో 9% CAGR అది ఇచ్చుకుంటూ వెళ్ళింది. అలానే సిల్వర్ 1 kg మనకి 1981లో మనకి దాదాపుగా 2,700 ఉండేది, ఇప్పుడు అది 90,000 అయింది. సో ఇట్ ఈస్ గివింగ్ 8% CAGR ఉంది. సో అలానే మన సెన్సెక్స్ తీసుకుంటే 1981లో 170 ఉండేదండి, ఇప్పుడు సెన్సెక్స్ 79,000 80,000 అయింది. సో 15% CAGR అండి. సో 15% CAGR అంటే మనం అన్ని అసెట్ క్లాసెస్ తో పోల్చుకుంటే ఇది కొంచెం రిస్క్ ఎక్కువైనా, మరి రిస్క్ ఎక్కువ ఉన్న దగ్గర రిటర్న్ ఉంటుంది కదండి, దాన్ని మనం రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటాము. సో ఇదైతే అందరూ కూడా దగ్గర ఆలోచించుకోవాలండి. మీకు రిస్క్ వద్దు అనుకుంటే రిటర్న్ దాదాపుగా ఉండదండి. రిటర్న్ మనకి ఇన్ఫ్లేషన్ కన్నా చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో ఎక్కడైతే మనం రిస్క్ కొంచెం తీసుకుంటామో దాని తగ్గట్టుగానే రిటర్న్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలండి. అంటే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అంటే మనం ఎక్కువగా సెల్లింగ్ మార్కెటింగ్ లో ఏం చెప్తారంటే మీకు ఇందులో ఎటువంటి రిస్క్ లేదు కానీ రిటర్న్ మాత్రం చాలా ఎక్కువ ఉందని. అంటే దట్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఎందుకంటే ఎక్కడైతే మీకు రిటర్న్స్ ఎక్కువగా చూపిస్తున్నారో అక్కడ రిస్క్ ఉంటుంది, ఇన్హరెంట్ గా రిస్క్ అనేది ఉంటుంది. సో ఇలా మీరు కొంచెం మనం చెప్పిన ఈ 8% ఎలా అయితే CAGR గోల్డ్ ఇచ్చిందో ఇవన్నీ కూడా 43 years అండి. దిస్ ఇస్ డేటా ఈజ్ ఆల్మోస్ట్ 43 years. సో ఇప్పుడు కూడా మనకి CAGR సెన్సెక్స్ చూస్తే మనకి 15% వచ్చింది. సో ఇలాంటప్పుడు మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే కొన్ని మనం జాగ్రత్తలు అయితే తీసుకుంటూ మనం చెప్పిన ఆప్షన్స్ అన్ని తీసుకుంటే వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుందో వాళ్ళ టైం హారిజన్ బట్టి వెళ్ళొచ్చండి. లెట్ స్టార్ట్ విత్ PPF. ఇప్పుడు అందరూ కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో మీరు అమౌంట్లు పెడుతూ ఉంటారు. సో దాంట్లో ప్రాబ్లం గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయి, గవర్నమెంట్ బ్యాకప్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే 15 years వరకు మనీ అనేది కొంచెం లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. రిటర్న్స్ కూడా మనకి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన దాని ప్రకారమే వస్తాయి. సో ఈక్వలెంట్ ఇన్ఫ్లేషనే ఉంటుందండి అది. అలానే FDs కూడా అంతే. అంటే ఈ రెండు ఏంటంటే ఎవరైతే రిస్క్ పూర్తిగా వద్దు అనుకుంటారో, కన్జర్వేటివ్ గా ఉంటారో, ఇప్పుడే మనం స్టార్ట్ చేసాము ఇప్పుడే రిస్క్ తీసుకోవడం ఎందుకు తీసుకోలేని వాళ్ళు అయితే దీనికి సెటిల్ అయిపోతూ ఉంటారండి. లైక్ PPF కానీ FDs కానీ ఈ గోల్డ్ కూడా మనకి దాదాపుగా ఈ 8% రేంజ్ లోనే. అంటే ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ అంటే మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ తీసుకుంటే ఒక 10% ఉందో, మీరు ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఈక్వలెంట్ గానే వెళ్తున్నట్టు. అంటే ఇందులో వెల్త్ క్రియేషన్ అనేది జరగదండి. ఇట్స్ ఓన్లీ యు ఆర్ సేవింగ్ సమ్ మనీ అంతే. ఏది మనకి PPF కానీ FDs కానీ గోల్డ్ కానీ దాదాపుగా ఇదే కేటగిరీలో, మీరు RDs కానీ ఇవన్నీ కూడా మనం ఒకటే కేటగిరీలో మనం పెట్టొచ్చండి. అంటే ఈక్వలెంట్ ఇన్ఫ్లేషన్ మాత్రమే మీరు చేరుకోగలుగుతారు. అండ్ మీకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మీకు కొంచెం గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటాయి, అంత వాలటిలిటీ అంత రిస్క్ అనేది ఉండదు. సో నెక్స్ట్ లేదు మేడం మేము వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము, ₹1ని ₹5 చేయాలనుకుంటున్నాము అనేటప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ రిస్క్. అప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో SIP ద్వారా మనకి మార్కెట్స్తో
టైమింగ్ తో సంబంధం లేకుండా అందరూ కూడా చక్కగా పెడుతూ ఉన్నారు. సో దట్ ఈస్ ఆ బెటర్ వే. రూపీ కాస్ట్ యావరేజింగ్ కానీ కాంపౌండింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ లో మనకి వస్తాయి. కాకపోతే అక్కడ రిస్క్ ఉంటుందండి. ఇప్పుడు ఈ వాలటిలిటీ చూసి ఒక 2-3 ఇయర్స్ అది చాలా మంది మా దగ్గర కూడా క్లయింట్స్ అంటూ ఉంటారు, మేడం ఎప్పటి నుంచో పెట్టానండి అసలు పెరగడమే లేదు. అది కామన్ ఇదండి మేడం 2 ఇయర్స్ నుంచి 1 ఇయర్ నుంచి పెడుతున్నా మేడం, 1 ఇయర్ నుంచి అది అక్కడే ఉంది, అసలు పెరగడమే లేదు, అసలు ఎప్పుడు పెరుగుతుంది నా మనీ. వాళ్ళకి ఆ పేషెన్స్ అనేది కనిపించకుండా పోతుందండి. సో ఇమీడియట్లీ 1-2 ఇయర్స్ తర్వాత చూసి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్. బట్ ఇఫ్ దే కెన్ స్టే, MFs క్రియేట్స్ వెరీ గుడ్ వెల్త్ ఫర్ ద లాంగ్ టర్మ్ గోల్స్. ఇది షార్ట్ టర్మ్ కి అయితే ఎవరు రాకూడదండి. మా దగ్గర కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, మేడం 2 ఇయర్స్ వరకు డబ్బులు పెడదాం అనుకుంటున్నాము, ఏదైనా ఈక్విటీలో చెప్పండి. వీఆర్ స్ట్రైట్ అవే చెప్తున్నామండి, మీరు ఈక్విటీలోకి వస్తే 1 ఇయర్ కి 2 ఇయర్ కి అయితే రావద్దు. దట్ ఈస్ వెరీ రిస్కీ. మీ మనీ అంతా కూడా రిస్క్ లో పడిపోతుంది. లేదు అనుకుంటే మీరు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఆ టైంని మీరు మైండ్లో పెట్టుకొని వస్తే ఈక్విటీ క్యాన్ బి కంఫర్టబుల్ ఎసెట్ క్లాస్. బట్ ఫర్ 1 ఇయర్ 2 ఇయర్కి అయితే ఈక్విటీకి అయితే రావద్దండి. ఈ వాలటిలిటీకి యూ మైట్ గో సమ్ రాంగ్ అండ్ మిస్టేక్స్ కూడా జరిగిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఉందండి. రియల్ ఎస్టేట్లో ఏంటంటే క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఉంటుంది, రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, బట్ ఏంటంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందరూ కూడా ఎఫర్డ్ చేయలేరు ఈ రియల్ ఎస్టేట్ని. సో దట్ ఈస్ వన్ థింగ్ దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్సూరెన్స్. చాలా మంది మా దగ్గర వచ్చిన క్లయింట్స్ అందరికీ కూడా ఒక 4-5 పాలసీలు 8 పాలసీలు అట్లా ఉంటున్నాయండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏంటంటే వాళ్ళకి అందరూ చెప్పేది ఏంటంటే, మేడం నేను బ్యాంక్కి వెళ్ళాను, వాళ్ళు 2 పాలసీలు ఇచ్చారు, మా ఆఫీస్లో ఒక కొలీగ్ ఉన్నారు, వాళ్ళు రోజు అడుగుతూ ఉన్నారు మమ్మల్ని. అంటే చాలా మంది ఏం చేస్తున్నారు ఇన్సూరెన్స్ విషయంలో, వాళ్ళకి వచ్చే శాలరీలో 30% 40% ప్రీమియమ్స్ ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళు ఉన్నారండి. నేను అడుగుతూ ఉంటాను, ఏంటి రీజను, ఎందుకు మీరు ఇలా కట్టారు, మీకు తెలియదా? లేదు మేడం, వాళ్ళు రోజు మా ఇంటికి వస్తారు, వాళ్ళు మా రిలేటివ్స్ రోజు అడుగుతూ ఉంటారు. ఎన్ని రోజులని తప్పించుకుంటాం మీరు చెప్పండి? ఒక మంత్ ఓకే, ఏదో ఒక రీజన్ చెప్తాము, ఒక 3-4 మంత్స్ తర్వాత అయినా మేము తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మా కొలీగ్ ఇట్లా చెప్పారు, ఇట్లా లేదంటే బ్యాంక్కి వెళ్ళాము, అక్కడ మాకు ఏదో మార్కెటింగ్ చెప్పారు, మేము ఇట్లా తీసేసుకున్నాము, ఇలానే అంటే ఆబ్లిగేషన్తోనే ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కువగా తీసుకుంటున్నారండి. రీసెంట్గా మేము చూసింది ఏంటంటే, ఆయన అన్ని రకాల పాలసీలు ఇచ్చారు, ఆయనకి టర్మ్ పాలసీ ఇవ్వలేదండి. సో నాకు అసలు ఎంత ఆయనకి 9 పాలసీలు ఇచ్చారండి. యూ డోంట్ బిలీవ్, ఆయనకి 9 పాలసీలు కట్టించారు. ఆయన ఎండోన్మెంట్ పాలసీలు, అన్ని ఎండోన్మెంట్ పాలసీలు కట్టించారు, ఒక్క టర్మ్ కూడా ఇవ్వలేదండి. నేను అదే క్వశ్చన్, మీరు రిలేటివ్ అన్నారు కదండి, మీకోసం ఒక్క టర్మ్ పాలసీ కూడా, ఆయనకి ఇప్పుడు 45 తీసుకోవడానికి కూడా వీల్లేదు, బయట ఆల్రెడీ కాస్ట్లీ అయిపోతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ మీరు ఇలా మొహమాటానికి పోయి ఎక్కువగా ఈ ఇన్సూరెన్స్లో వెళ్ళిపోతున్నారండి. సో కొంచెం అక్కడి నుంచి మీరు ఈ మొహమాటం లేకుండా కొంచెం గట్టిగా నో అని చెప్పడము. తర్వాత మేము ఏమంటామంటే సార్ 20,000 10,000 అండి, కొంతమంది 1 lakh ప్రీమియమ్స్, 1,80,000 ప్రీమియమ్స్ మీరు తీసుకునేటప్పుడు అయితే మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఏది కావాలో అది ఉండదండి, మిగతావన్నీ ఉంటాయి. వాళ్ళని అడిగితే కనీసం ఆన్సర్ కూడా కరెక్ట్ గా ఉండదండి. ఎందుకంటే దాని దగ్గర నోట్స్ అంటే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి ఎండోన్మెంట్కి కానీ యూలిప్స్కి కానీ ఎటువంటి డిఫరెన్స్ అనేది తెలియదు. కొంతమంది అయితే మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నారు, చాలా మంది యూలిప్స్ ని మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నారండి. అది కూడా పెద్ద మిస్ సెల్లింగ్, చాలా మిస్ సెల్లింగ్ అండి. అది మ్యూచువల్ ఫండే కదా మేడం అంటారు. అయ్యో సార్, అక్కడ ఇన్సూరెన్స్ అని కనబడిన తర్వాత కూడా వాళ్ళు వాదిస్తూ ఉంటారు నా దగ్గర, లేదు మేడం ఇది మ్యూచువల్ ఫండే అని. సార్ అక్కడ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని కనపడుతుంది, అక్కడ ఇన్సూరెన్స్ అదే సార్, అది ఎట్లా మ్యూచువల్ ఫండ్ అవుతుందంటే అవునా మేడం అనేసి అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ద ఇన్సూరెన్స్ అండి. మీరు దాని గురించి తెలుసుకోకుండా తీసుకోవడము, లేకపోతే మొహమాటానికి తీసుకోవడం అయితే చేయకండి. సో ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు మనం చెప్పిన ఎన్పిఎస్ కానీ, ఎఫ్డీస్, పీపీఎఫ్, గోల్డ్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఇన్ని ప్రోడక్ట్స్ మన ఎదురుగా ఉండేటప్పుడు నిజంగా కొత్తగా చేసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుందండి. ఒకవైపు డైవర్సిఫికేషన్, ఎసెట్ అలొకేషన్. సో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ నైనా వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. లేదు అంటే మీ రిస్క్ ఎపటైట్, మీరు రిస్క్ తీసుకునే కెపాసిటీ, టైం హారిజన్, మీ గోల్, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే బిగిన్ చేయాలండి. దిస్ వీడియో ఎస్పెషల్లీ ఫర్ ద బిగినర్స్, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారో మేము ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఒకసారి అయితే వెరిఫై చేయండి. పీపీఎఫ్, ఎఫ్డీస్, ఎంఎఫ్స్, ఎన్పిఎస్, గోల్డ్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఏదైతే కంఫర్టబుల్గా, మేమైతే ప్రతి దాని గురించి ప్లస్ ప్రోస్ అండ్ కాన్స్ 2 చెప్పాము, మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. రీసెన్సీ బిహేవియర్ని ఏ విధంగా అధిగమించాలి అనే దాని గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ మేడం.